వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవ. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బిసి టన్నల్ అంటే సొరంగంలో గనక చోటు చేసుకున్న భారీ ఘోర ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకైతే మూడవ రోజు కూడా అంటే దాదాపు 48 గంటలు గడిచినప్పటికీ కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయనే చెప్పాలి. అంటే మొత్తం మీద గనక మనం చూసుకున్నట్లయితే శనివారం ఉదయం దాదాపు 7:30 గంటల నుంచి 8 గంటల సమయంలో గనక దాదాపు 40 మంది ఈ టన్నల్ సొరంగంలో పనిచేస్తుండగా కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కూలి అయితే పడింది. దీంతో దాదాపు లోకో ట్రైన్ ద్వారా 32 మందిని రక్షించినప్పటికీ కూడా 8 మంది మాత్రం ఈ సొరంగంలో చిక్కుకుపోయారు. అంటే శనివారం మధ్యాహ్నం నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అంటే అక్కడ జిల్లా అధికారులను అయితేనేమి, అలాగే నాగర్ కర్నూలు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు అయితేనేమి, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి వీరందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దగ్గరుండి మరీ సహాయక చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారు. అంటే ఇదే ఘటనపై అయితే పీఎం ప్రధాని మోడీ కూడా సీఎం రేవంత్కు ఫోన్ చేసి కేంద్రం నుంచి సహకారం పూర్తిగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు. మరోవైపు అంటే నిన్న ఆదివారం కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. అంటే 11వ కిలోమీటర్ వద్ద వెళ్ళగానే కనుక దాదాపు 3 కిలోమీటర్ల మేర నీరు అయితేనేమి, బురద అయితేనేమి భారీగా కూరుకుపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. ఇక కేంద్రం నుంచి అయితే మాత్రం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 120 మంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 130 మంది, హైడ్రా నుంచి 24 మంది, మరోవైపు రెస్క్యూ టీం నుంచి 24 మంది వీరందరూ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారని చెప్పాలి. ఇక అంటే మూడవ రోజు అంటే సోమవారం ఉదయం దాదాపు 48 గంటల గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగానే కొనసాగుతున్నాయి. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని చెప్పాలి. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి అంటే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో విశాఖపట్నం నుంచి దాదాపు 3 హెలికాప్టర్ల ద్వారా కూడా రెస్క్యూ టీం నుంచి అయితే సిబ్బందిని అయితే రప్పించినట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ నుంచి అంటే కొంతసేపటి క్రితమే అంటే సోమవారం ఉదయం దాదాపు 11 గంటల మధ్యలో కొంతసేపటి క్రితమే ఢిల్లీ నుంచి దాదాపు 6 మంది ర్యాట్ హోల్ మైనర్స్ అయితే చేరుకున్నారు. అంటే వీరు సహాయక చర్యల్లో చాలా కీలక పాత్ర పోషిస్తారని చెప్పాలి. గతంలో కూడా ఉత్తరాఖండ్లో వరదలు వ్యాపించినప్పటికీ కూడా వీరు ర్యాట్ హోల్ మైనర్స్ అనే వారు అయితే మాత్రం ఎంతో చాకచక్యంగా టెక్నికల్గా సాంకేతికంగా కూడా ఎంతో పరిజ్ఞానం కలిగిన వ్యక్తులనే చెప్పాలి. వీరు 6గురు కూడా ఢిల్లీ నుంచి కొంతసేపటి క్రితమే ఈ నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బిసి టన్నల్ వద్దకైతే చేరుకున్నారని చెప్పాలి. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 8 మందికి కూడా ఆక్సిజన్ అయితేనేమి, నీరు, అలాగే బురద వీటన్నిటి మధ్యలో దాదాపు 48 గంటలు కొనసాగుతున్నప్పటికీ కూడా పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం అందకపోవడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పాలి. మరోవైపు వారి మీద ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయని చెప్పాలి. అంటే 11వ కిలోమీటర్ వద్ద మాత్రం బురదలో కూరుకుపోయిన ఒక చెయ్యి నిన్న అంటే ఆదివారం ఉదయం బయటపడడంతో కొంత ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఎవరో ఒకరు అంటే 8 మందిలో ఎవరో ఒక్కరు బతికినా కూడా బతికే అవకాశం ఉండొచ్చనే అనుమానంతోనే అటువైపు సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి, మరోవైపు ప్రభుత్వ బలగాలు అయితేనేమి, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితేనేమి వీరందరూ కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. సీఎం మాత్రం ఎప్పటికప్పుడు అంటే నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుండడంతో కూడా ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ సహాయక చర్యలకు సంబంధించి అయితే ఆరాలు అంటే అక్కడున్న మంత్రులను అయితేనేమి, మరోవైపు కలెక్టర్ అయితేనేమి, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో అయితేనేమి కాంటాక్ట్లో ఉంటూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుంటున్నారని చెప్పాలి. మరోవైపు అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ రోజుతో ప్రచారానికి తెరపడడంతో ఈరోజు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి 3 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఈ ప్రచార కార్యక్రమంపై అయితే ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం ఒకవైపు టన్నల్లో 8 మంది సొరంగంలో చిక్కుకున్నప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నప్పటికీ కూడా అస్సలు పట్టించుకోవట్లేదని, నిబద్ధత లేని సీఎం అని కూడా కేటీఆర్ అయితే ఎక్స్ ద్వారా అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు అంటే టోటల్గా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు 48 గంటలు పూర్తయినప్పటికీ కూడా ఈ 8 మందికి సంబంధించిన సమాచారం అయితే ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులైతేనేమి, మరోవైపు అధికార యంత్రాంగం అయితేనేమి, మరోవైపు మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి వారి మీద ఆశలు మాత్రం చాలా వాటికి సన్నగిల్లుతున్నాయని చెప్పాలి. అంటే దాదాపు 48 గంటల నుంచి అక్కడ బీభత్సమైన బురద అయితేనేమి, అలాగైతే మట్టి అయితేనేమి వీటన్నిటి మధ్యలో కూరుకుపోయినప్పటికీ కూడా వారు బ్రతికి ఉండే అవకాశాలు లేవని కొంతమేర తెలిసినప్పటికీ కూడా ఎవరో ఒకరు దాదాపు అంటే ఏదో ఒక రాయిని పట్టుకునో లేదంటే ఎలాకోలా బతికి ఉండవచ్చు అనే అవకాశంతోనే ఈ రెస్క్యూ టీం బృందాలు అయితే కొనసాగుతున్నాయి. కాకపోతే మాత్రం దాదాపు ఇంకో 2 రోజుల పాటు పడుతుంది ఈ సహాయక చర్యలు
కొనసాగుతున్నప్పటికీ అంటే ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకోవడానికి దాదాపు 2 గంటల పాటు 2 రోజుల పాటు పడుతుందని అయితే మాత్రం అక్కడ ఉన్న సిబ్బంది అయితే కొంత మీడియాకైతే తెలియజేసినట్లు సమాచారం. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారులు అయితేనేమి మంత్రివర్గ యంత్రాంగం అయితేనేమి ఈ సహాయక చర్యల్లో కొనసాగుతున్నారని చెప్పాలి. అంటే ఆదివారం మాత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మాత్రం లోకో ట్రైన్ ద్వారా స్వరంగంలోకి కూడా ప్రవేశించినట్లు మనకు అందుతున్న సమాచారం. అంటే 11వ కిలోమీటర్ వరకు వెళ్ళినప్పటికీ ప్రమాదం జరిగింది 14వ కిలోమీటర్ దాకా అయినప్పటికీ కూడా 11వ కిలోమీటర్ వరకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడి నుంచి అంటే దాదాపు 3 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్ళడానికి అవకాశం లేని ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఒక్కసారిగా పైప్ లైన్ పగిలి నీరు రావడంతో అటువైపు నీరైతేనేమి బురదైతేనేమి దాదాపు పీకల లోతు వరకు కూరుకుపోయినప్పటికీ కూడా సిబ్బంది మాత్రం ఆ ఆటంకాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 11వ కిలోమీటర్ వద్ద ఉన్నారు. అంటే 14వ కిలోమీటర్కి వెళ్ళడానికి దాదాపు 3 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా సిబ్బంది మాత్రం అంటే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీము, హైడ్రా నుంచి వచ్చిన 24 మంది అయితేనేమి, మరోవైపు ర్యాట్ హోల్ మైనర్స్ అయితేనేమి వీరందరూ కూడా సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారని చెప్పాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.